అయితే సూర్య పాస్టర్ షాలెం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైన సీఎం చంద్రబాబు స్పందించారు. మతాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను అవమానించడానికి క్షమించమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పిన పరిస్థితి. గతంలో అలవాటు పడిన విధానంలో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయినా కూడా ఇప్పటికీ షాలెం రాజు స్పందించలేదు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఏ విధంగా చూడాలి సూర్య? షాలెం రాజు అనే వ్యక్తి ఒక వ్యక్తిగా మనం పరిగణించడం అయితే చాలా తప్పుగా మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక మత ప్రజలు అంటే మతానికి సంబంధించి ఎవరైతే పెద్దలు ఉంటారో పూజారులు కావచ్చు, ఫాస్టర్లు కావచ్చు, అలానే దర్గాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే శాంతి ప్రబోధనలు చేస్తూ ప్రజలకి శాంతిని ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క మెంటాలిటీ సిచ్యువేషన్స్ అయితే చెప్పాల్సిన వ్యక్తి ఒక మహిళల పైన పూర్తిగా అంటే ఇక్కడ మతాలకు సంబంధం లేదు, ఒక మహిళలు, ఎందుకంటే మనం పుట్టుకకి కారణం కావచ్చు, దేనికైనా సరే మహిళలు అనేది చాలా ముఖ్యం. అటువంటి మహిళల కోసం మంచి చెప్పాల్సిన వ్యక్తి అనవసరంగా కొన్ని మాటలు ఆడి వ్యభిచారి అని కావచ్చు, బజారు మనుషులని చెప్పచ్చు, పువ్వులు బొట్లు పైన కూడా విమర్శలు చేయడంతో అయితే అది చాలా క్షమించరాని నేరం. అటువంటి మనుషుల కోసం జనాలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని కూడా కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. కానీ అటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా అన్ఫార్చునేట్లీ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అటువంటి వ్యాఖ్యలు చేస్తే తక్షణమే సారీ చెప్పి వెనక్కి తీసుకుంటే, ఆ యొక్క మాటలను వెనక్కి తీసుకుంటే ఒక మనిషిగా అయినా పరిగణించవచ్చు. కానీ అటువంటి చర్యలు చేయకపోవడంతో ఆయన పైన అయితే తీవ్ర విమర్శలు, ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క అతని విమర్శల వల్ల మరింత విమర్శలు ఎదుర్కొని వాళ్ళు ఏదైతే అక్కడ గుంటూరు ప్రాంతంలో కావచ్చు, చిలుకూరుపేటలో కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన ఆ పాస్టర్స్, ఆ యొక్క చర్చెస్ ఏవైతున్నాయో ఆ చర్చెస్ లో అవకతవకలు జరుగుతున్నాయి. అంటే మనిషి ఎలా మాట్లాడాడు అంటే అక్కడికి వచ్చే మహిళల పైన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆ మహిళలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టే విధంగా వాళ్ళతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగంతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు కూడా నిన్న స్పందించిన తర్వాత కూడా ఇందులో నా పొరపాటు లేదు అని బయటకు వచ్చి చెప్పకపోవడంతో, అలానే రాజ్ న్యూస్ కి అయితే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా బయట పెట్టే ప్రయత్నం అయితే రాజ్ న్యూస్ చేస్తూ ఉంటుంది. అటువంటి రాజ్ న్యూస్ లో అయితే వరుస కథనాలు వేస్తున్నా కూడా అక్కడ సోషల్ మీడియాలో యాంటీ ఎలిమెంట్స్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఉగ్రవాదం ఎలా ప్రవర్తిస్తారో, ఉగ్రవాద మైండ్ సెట్ తో ఉండి వాళ్ళ ఒక పెయిడ్ ఆర్టిస్టులు దాదాపు ఒక 40-50 మందిని కూడగట్టుకొని నిత్యం 50-40 మెయిల్ క్రియేట్ చేసుకొని రాంగ్ మెసేజ్ పెడుతూ, అంటే ప్రజల ముందు మనం చెప్పలేని వాక్యాలు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఆ యొక్క దానికి సంబంధించి వార్త ఏదైతే మనం ప్రచురించామో దాని కింద కూడా చాలా కామెంట్స్ అయితే చాలా వల్గర్ గా పెట్టడం జరిగింది. అక్కడే వాళ్ళ యొక్క నైతిక విలువ, మానవీయ కోణం కూడా మనకి పూర్తిగా బయటపడుతుంది. ఒక వ్యక్తిగా ఉండేటప్పుడైనా, పాస్టర్ గా ఉన్న వ్యక్తి ఎంతైనా నీతి నిజాయితీతో ఉండాల్సిన అవసరం ఉంది. శాంతి ప్రబోధనలు చేయాల్సిన వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడంతో దాదాపు మహిళా లోకాలతో పాటు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక్కడే కాదు, మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ నలుమూలల్లో కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పువ్వుల్ని బొట్టుల్ని వాళ్ళ సొంతంగా, అంటే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే మన పెద్దలందరూ కూడా ఈ యొక్క బొట్టు పువ్వులతోనే అప్పట్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ అటువంటి వాటిని కించపరిచారన్న విషయాన్ని తెలుసుకొని ఎంతో మంది మహిళలు అంతా కూడా చాలా తీవ్రంగా ఆవేదన చెందడం, ఈ యొక్క వ్యాఖ్యలు చేసిన వారిపైన కఠినంగా శిక్షించాలని అయితే అక్కడ స్థానికంగా వాళ్ళు ఎక్కడికక్కడ ఖండించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరు దీన్ని సొమోటోగా తీసుకొని కంప్లైంట్ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని అయితే వాళ్ళు కోరడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ అధికారులు కానీ పోలీసులు కానీ సుమోటోగా తీసుకోకపోతే స్వచ్ఛందంగా వాళ్ళే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాలు అయితే ముందుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారో కఠినంగా శిక్షిస్తామని, తప్పైపోయింది అనుకొని వెనక్కి వచ్చి ఆ యొక్క మాటలను వెనక్కి తీసుకొని మహిళా లోకంతో పాటు మీడియా సంస్థలకు, అలానే రాజ్ న్యూస్ కు, ముఖ్యంగా రాజ్ న్యూస్ కు అయితే సారీ చెప్పి క్షమాపణ చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి చేయనని విషయాన్ని తెలియజేసి
తన యొక్క హొందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితేనే ఉంటుంది. కానీ అతను అలా చేసే మనిషి అయితే కాదు, అది చేసే వ్యక్తి అయితే అప్పట్లోనే ఏదైతే సమస్య మొదలైందో ఉత్పన్నమైందో ఆ మొదటి 2 రోజుల్లో దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ క్లియర్ చేసుకోకుండా దీనికి సంబంధించి తప్పుడు కథనాలు ప్రసరిస్తున్నారు అని చెప్పేసి కిందన తప్పుడు వాక్యాలతో ఆ వాళ్ళ యొక్క టీంతో అయితే మెసేజ్లు పెడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే అతను చేసింది తప్పుగా మనం ఏదైతే చూపిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని తప్పు వ్యక్తిగా చెప్తున్నా కూడా తిరిగి అతనే ఒక ఉగ్రవాదిగా ప్రవర్తిస్తున్నారని చెప్పొచ్చు చక్రి. అయితే పాస్టర్ శాలం రాజు మల్లెపూలు పెట్టుకునే మహిళను